వారు వీరయ్యారు, వీరు వారయ్యారు అని చెప్పాలి. భారతదేశం ఎదిగింది అని గర్వంగా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, మైక్రోసాఫ్ట్ వచ్చి పెట్టుబడి పెడతాడా, లేకపోతే గూగుల్ వచ్చి పెట్టుబడి పెడతాడా అని మనం ఇక్కడ గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అమెరికాలో భారతదేశం వాళ్ళు వచ్చి మా దగ్గర పెట్టుబడి పెట్టుకుంటున్నారు, వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. తాజాగా చూస్తే యుఎస్ అంబాసిడర్ లెక్క చెప్తున్నటువంటిది $20.5 బిలియన్ భారతీయ సంస్థలు వెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాయి ఏడాది. దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరినాయి. టెక్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్ 12 కంపెనీలు ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన కంపెనీలు $1.1 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అమెరికా ఎదుగుదలకి భారతదేశపు పారిశ్రామికవేత్తలు వస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్తున్నాడు వాళ్ళకి సంబంధించినటువంటి రాయబారి. అంటే భారతదేశం వాళ్ళు వెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగారు అన్నది సంతోషిద్దామా, మన పెట్టుబడులు పోతున్నాయని బాధపడదామా అంటే రెండూ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఎవరైతే ఇప్పుడు అంబాసిడర్ సెర్గై గౌర్ చెప్పుకొచ్చినటువంటి డేటా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.